హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఎండాకాలం వచ్చేసింది కదండి. ఇక సీజనల్ ఫ్రూట్ మనకి ఏముంటాయి, మామిడికాయ అండ్ ఇంకా ఇవి తాటి ముంజలు. ఇక ఎండాకాలం వచ్చిందంటే మా ఇంటికి అయితే ఇక తాటి ముంజలు అయితే ఇక మా మరిది గారైనా మా మామయ్య గారైనా అలాగే మా హస్బెండ్ అయినా ఎవరో ఒకరైతే తీసుకొని వస్తారు. ఇవన్నీ మేమే అయితే తినమండి. మా రిలేటివ్స్కి, మా చుట్టుపక్కల వాళ్ళకి, అలాగే మా కిడ్స్ తోటి ఆడుకోనికి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇచ్చైతే పంపిస్తాము. అండ్ వీటితోటి నాకైతే చిన్నప్పటి నుంచి ఒక మెమొరీ అయితే ఉండింది, మీతో షేర్ చేసుకుంటున్నా. చిన్నప్పుడు మేము ఒక 5th క్లాస్ అట్లా ఉన్నప్పుడు బైక్ మీద యాదగిరి గుట్టకైతే వెళ్తున్నాం అనమాట. అక్కడ అప్పుడు టోల్ గేట్స్ దగ్గర ముంజలు అమ్ముతారు కదా, అయితే మా డాడీ అయితే కొన్నారు. అవి అట్లనే ట్రావెలింగ్లో తినండి అని అయితే మా మమ్మీ అయితే ఇచ్చిందనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా ఏ ఫ్రూట్ అయినా కానీ పీల్ చేసుకొని తినడం అలవాటు అనమాట. పొట్టు దాని మీదంతా తీసేసి క్లీన్గా తినడం అట్లా అలవాటు. అది కూడా నేను ముంజని కూడా మంచిగా నీట్గా పైన ఉన్న పొట్టు అంతా తీసేసి సరే తిందాము అని నోట్ కాడ పెట్టుకునే లోపే అది చేప పిల్లలకి చేతులకి వెళ్ళి జారి కింద పడిపోయింది. అప్పుడు ఒక చిన్న టెన్షన్ లోపల, నిజం మా మమ్మీ ఏమని అంటుందా అని. అప్పుడు ఎట్లుంటుండే అంటే చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ ఇట్లా చూపుకి భయపడిపోతుండే అనమాట. ఇంకా నయం అప్పుడు జస్ట్ ఒక లుక్ ఇచ్చేసి వదిలేసేసింది, ఏమనలేదు. తినలేకపోయిన బాధ అన్నాకన్నా ఏమని అంటుందా అన్న ఒక భయం ఉంటుండే అనమాట. అయితే అయిపోయినాక మళ్ళీ గుర్తొచ్చేసింది, అయిపోయింది, దిగేసినాము. దిగినాక మళ్ళీ ఒకటి ఇచ్చిందనమాట తిను అని. అది కూడా అంత పొట్టు అంతా తీసేసినా తిందామనేసరికి అది కూడా జారిపోయి కింద పడిపోయింది. సరే అని వదిలేసాం. ఏమో అక్కడ తినలేక కింద పడిపోయిందని ఏమో తెలియదు. కానీ ఇప్పుడు మ్యారేజ్ అయ్యాకైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వీటికైతే ఎలాంటి లోటు ఉండదు. మనకి ఎన్ని కావాలంటే అన్ని తినవచ్చు అనమాట. మంచిగా క్లీన్ చేసిస్తారు మా హస్బెండ్ అయినా, ఇంకా ఎవరైనా, మా మరిది గారైనా, మా మామయ్య కూడా. అండ్ నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా అవి తినాలి అని అనిపించినప్పుడు అరే తింటే ఏంటి వేరే ప్రాబ్లం అవుతుందా అంటే అంటారనమాట, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తినొద్దు, కంట అనేది కరుగుతుంది అని. సో అప్పుడైతే మా మామయ్య అయితే చిన్న లేత ముంజకాయని తినమ్మా పర్లేదు అని అయితే మంచి క్లీన్గా కట్ చేసి ఇచ్చిండనమాట. ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా పెళ్లి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చినప్పుడు కూడా ముంజలను అయితే నీట్గా కట్ చేసి కానుగాకు లీవ్స్ పెట్టి మంచిగా ప్యాక్ చేసి అయితే పంపిస్తుండే అనమాట ఇంటికి. మ్యారేజ్ ఆఫ్టర్ కూడా అయితే ఇట్లానే సమ్మర్ వెకేషన్కి ఇట్లా ఎప్పుడైనా చూడడానికి వచ్చినప్పుడు కూడా ఈ సమ్మర్లో ఇంటికైతే మంచి అన్ని క్లీన్గా కట్ చేసి కానుగాకు లీవ్స్ పెట్టి మంచి చల్లగా ఉంటుంది అని సో అలా ప్యాక్ చేసి అయితే పంపిస్తారు. ఇప్పటికీ కూడా పిల్లలు అయితే ఇష్టంగా తింటున్నారు. వాళ్ళకైతే మొత్తం నీట్గా కట్ చేయొద్దంట, అట్లనే కొంచెం కట్ చేసి ఇవ్వాలంట. వాళ్ళే చేతితోటన్నా లేకపోతే స్పూన్ తోటన్నా తీసుకొని తింటారంట. సో వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా తినుకుంటా. చల్ల గాలి అయితే వస్తుంది బయట, అలాగే దోమలు కూడా ఉన్నాయి. సో మా మమ్మీ వాళ్ళు అప్పటికే వెళ్తాము లేట్ అయింది అంటున్నారు. కానీ సో వీళ్ళైతే వచ్చినారు కదా ఎలాగో తీసుకొని వెళ్ళండి అని అయితే తెచ్చి అప్పుడే కట్ చేసి అయితే ప్యాక్ చేసి ఇస్తామని అయితే ఉన్నారు, వెళ్ళనివ్వలేదు. అలాగే ఇప్పుడైతే మా మమ్మీ అన్నం తినిపించేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇంటికి వెళ్ళగానే టైర్డ్ అయిపోయి నిద్రపోతాడో ఏమో అని మా అన్నయ్య కొడుకు. సో అందుకే